In this video, we'll talk about postfix evaluation. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్నల్గా కంప్యూటర్లో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ అయిన తర్వాత ఎవాల్యుయేషన్ జరుగుతుంది. దాన్ని బట్టి వాల్యూస్ వస్తాయి. ఓకే, దాట్ వీ విల్ డూ. సో వెరీ వెరీ సింపుల్ యాక్చువల్లీ. సో ఫస్ట్ వీల్ టేక్ ఎ స్టాక్. ఓకే, ఇందాక ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ కన్వర్ట్ చేసేటప్పుడు మీకు గుర్తుందా, యూనో ఆపరేటర్స్ ఏవైతే ప్లస్లు మైనస్లు ఉన్నాయో ఇవన్నీ స్టాక్లో ఉంటాయి. ఓకే, ఆపరెంట్స్ ఏలు బీలు 3, 5 వాళ్ళ నెంబర్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా అవుట్పుట్కి వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ ఆర్ పోస్ట్ ఫిక్స్, వాట్ ఎవర్ ద కన్వర్షన్ ఇట్ ఇస్. పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్లో ఏముంటుందంటే operands will be in the stack. This is very very important to understand. And operators are డైరెక్ట్గా అవుట్పుట్లోకి వెళ్ళిపోతాయి అంటే ఎవాల్యుయేట్ అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ ద స్మాల్ డిఫరెన్స్ దట్ వీ హ్యావ్. ఓకే, సో యా, యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇది ఎలా అవుతుందో మీకు అర్థమవుతుంది, బట్ థియరిటికల్గా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను ఇక్కడ స్టాక్ అవుట్పుట్ 2 అని రాస్తున్నాను, స్టాక్ అవుట్పుట్ 1 అని రాస్తున్నాను. ఓకే, రైట్. అండ్ మధ్యలో ఆపరేటర్ ఓకే, సో రైట్. సో ఫస్ట్ ఏముంది 5 చెప్పాను కదా, ఆపరెంట్స్ డైరెక్ట్గా మీకు స్టాక్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ 6 యాక్చువల్లీ ఇలా ఉండకూడదు, కామ ఉండకూడదు. దే షుడ్ హ్యావ్ రిటర్న్ 5, 6, 2 ప్లస్ స్టార్ 12, 4 డివైడెడ్ బై మైనస్ అలా రాయాలి. బట్ మేబీ దే వాంట్ టు జస్ట్ డిఫరెన్షియేట్, అందుకని అలా రాసి ఉంటారు, బట్ యాక్చువల్లీ ఇలా రాయాలి. ఓకే, రైట్. 5, 6, 2 రైట్. ఆ తర్వాత ఏముంది, ప్లస్ ఉంది. సో ఎప్పుడైతే ఆపరేటర్ వచ్చిందో ఒకటి పాప్అవుట్ చేస్తాం, 2 పాప్అవుట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ పాప్అవుట్ చేసింది మీరు ఇక్కడ రాసుకోండి, అవుట్పుట్ 2లో రాయండి. ఫస్ట్ 2 పాప్అవుట్ చేశారు కదా, అవుట్పుట్ 2లో రాయండి. ఓకే, ఆ నెక్స్ట్ పాప్అవుట్ చేసేది ఏంటి 6, ఇది అవుట్పుట్ 1లో రాయండి. ఓకే, ఆపరేటర్ ఏమొచ్చింది ప్లస్, సో 6 + 2 ఎంత, 6 + 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 8. వాల్యూ ఎంతైతే వచ్చిందో అది మళ్ళీ స్టాక్లో పుష్ చేయండి, సింపుల్. ఓకే, సో రైట్, అయిపోయింది, ఎవాల్యుయేషన్ అయింది ఒకటి. నెక్స్ట్ తర్వాత ఏముంది స్టార్. సో ఇక్కడ ఈ 2 ఆపరేటర్స్ పాప్ అవుతాయి. ఫస్ట్ పాప్ చేసింది ఎక్కడ పెట్టాలి, అవుట్పుట్ 2లో పెట్టాలి. ఓకే, సెకండ్ పాప్ చేసింది అవుట్పుట్ 1లో పెట్టాలి, విచ్ ఇస్ సెకండ్ పాప్ ఇది కదా. సో ఫస్ట్ పాప్ ఇస్ 8, I have already kept there, and second pop is 5, I have kept it here. ఏంటి ఆపరేటర్, we are working on star, so star is the operator. 5 into 8 is 40, so I have written 40. Okay, రైట్. నెక్స్ట్ 12, ఆ తర్వాత 4, ఆ తర్వాత ఏమొచ్చింది డివైడెడ్ బై వచ్చింది. సో ఫస్ట్ ఎక్కడ రాయాలి, ఐ రైటింగ్ ఇట్ హియర్. ఫస్ట్ ఇక్కడ రాస్తాము, సో ఐ హావ్ పాప్డ్ ఇట్ అవుట్. అండ్ సెకండ్ది వీఆర్ రైటింగ్ ఇట్ ఇన్ అవుట్పుట్ 1. Sorry, it's 12. All right, so what operator we are working on, we are working on divided by. So divided by, what is 12 by 4, 3. సో సింపుల్గా ఉంది, కానీ ఇక్కడ మీరు 12 ఇటువైపు 4 ఇటువైపు రాస్తే దెన్ ద వాల్యూ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. సో అందుకనే కేర్ఫుల్గా ఫస్ట్ తీసుకున్నది అవుట్పుట్ 2లో, సెకండ్ తీసుకున్నది అవుట్పుట్ 1లో రాయాలి. ఓకే, రైట్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 3. ఓకే, సో ఆఫ్టర్ దాట్ వీఆర్ వర్కింగ్ ఆన్ మైనస్. సో మైనస్ ఉంది, సో ఫస్ట్ తీసింది ఎక్కడ పెట్టాలి, వీ విల్ రైట్ ఇట్ ఇన్ అవుట్పుట్ 2. ఓకే, వీ హ్యావ్ టేకెన్ ఇట్ అవుట్. నెక్స్ట్ది we will write it in output 1. So what is 40 minus 3, which is 37. So 37 will push it in the stack. What is the final answer, which is 37. Okay, so very very simple actually. This is one of the previous year question, and meeku infix to postfix or prefix and postfix evaluation, వీటిల్లో ఐదర్ రూల్స్ అడగచ్చు లేదా ఎగ్జాంపుల్ ఇచ్చి కన్వర్ట్ చేయమనొచ్చు. ఈ వీటిల్లో ఏదో ఒక క్వశ్చన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. 6 marks ఇస్ గ్యారంటీడ్ ఫ్రమ్ దిస్. ఓకే, సో యూ ట్రై టు ఆన్సర్ దిస్, అండ్ వాట్ విల్ డూ ఇస్
మీరు ఏం చేస్తారంటే let us say 3 plus 2 minus 5 plus 6 star 8 minus 5. Okay, you first convert this into postfix. ఓకే, నాకు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కామెంట్స్లో రాయండి. మనం ఇందులో ఏ ప్లస్ బీలు చేసాం కదా, ఇక్కడ ఏ ప్లేస్లో 3 ఉంది అంతే. ఓకే, ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 2 ఉంది అంతే. అండ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్స్ అండ్ దెన్ యూ ఎవాల్యుయేట్ అండ్ రైట్ ద ఆన్సర్. ఎనీవే ఆన్సర్ మీకు డైరెక్ట్ ఇక్కడ చూసినా తెలిసిపోతుంది, బట్ యూ డైరెక్ట్లీ రైట్ ద ఫస్ట్ రైట్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, పక్కన ఆన్సర్ రాయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.